అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా అమ్మవారికి పెట్టుకునే 9 రకాల ప్రసాదాల రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు మీరు చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ప్రసాదాలు, అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన 9 రకాల ప్రసాదాలని ఇంకా లేట్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్ గా చూసేద్దాం. మొదటి ప్రసాదం పెసరపప్పు పరవాన్నం. వరలక్ష్మీదేవికి పెసరపప్పు పరవాన్నం అంటే చాలా ఇష్టం. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్ బియ్యం అలానే 1/4 కప్ పెసరపప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ పరవాన్నానికి పెసరపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. అమ్మవారికి ఎంతో ఇష్టం పెసరపప్పు అంటే. వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 20 మినిట్స్ వరకు నానబెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత ప్రెషర్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వరకు పాలను కూడా యాడ్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ పెట్టుకోండి. పరవాన్నం పాలతో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే అమ్మవారికి పాలతో చేసే పరవాన్నం అంటే చాలా ఇష్టం. ప్రెషర్ పోయిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరో గ్లాస్ పాలని కూడా యాడ్ చేసుకొని పాలు ఒక పొంగేలోపు బెల్లాన్ని కూడా సిద్ధం చేసుకోండి. బెల్లం ఇలా చూపిస్తున్న విధంగా సన్నగా తరుముకోవాలి. పాలు ఒక పొంగిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా పొంగిన తర్వాత తురుముకొని పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మీకు పాల కలర్ అన్నది స్లైట్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా ఎలా స్లైట్ గా థిక్ అవుతూ ఉందో. పాలు కూడా ఏంటంటే ఎంత ఎక్కువ మరిగితే అంత రుచిగా ఉంటుంది పరవాన్నం. ఇలా మరుగుతున్న టైంలో 2 యాలకులు తీసుకొని దంచుకొని యాలకుల పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. యాలకుల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొక 10 to 15 మినిట్స్ మరిగించుకుంటే పరవాన్నం అన్నది రెడీ అయిపోతుంది. పరవాన్నం వచ్చేసి పలుచగా ఉందనుకోకండి, చల్లారిపోయిన తర్వాత థిక్గా అయిపోతుంది. మీరు పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకునే లోపు మరొక ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి మెల్ట్ అయిన తర్వాత జీడిపప్పు అలానే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక బౌల్లోకి తీసేసుకోండి. పరవాన్నం ఇలా మరిగిపోతే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు పరవాన్నం రెడీ అయిపోయింది. వరలక్ష్మీదేవికి పెసరపప్పు పరవాన్నం అంటే చాలా ఇష్టమండి. ఈ నైవేద్యం లేకుండా పూజ అయితే పూర్తి కాదు. తప్పకుండా చేయాల్సిన ప్రసాదం ఇది. రెండో ఇంపార్టెంట్ అయిన నైవేద్యం వచ్చేసి పూర్ణం బూరెలండి. అమ్మవారికి పూర్ణం బూరెలు అంటే చాలా ఇష్టం. పూర్ణం బూరెల రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మైన్యూట్ మిస్టేక్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. గిన్నె తీసుకొని 1 గ్లాస్ మినపగుళ్ళని వాటర్ వేసుకొని 6 గంటల వరకు పప్పును నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని 1 కప్పు బియ్యాన్ని వాటర్ వేసుకొని 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పుని వాటర్ ఏం వేయకుండా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం, ఇక్కడ గ్లాస్ కొలత మీ ఇష్టం. ఏ సైజ్ గ్లాస్ తీసుకుంటారో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే గ్లాస్ తో తీసుకోవాలి. బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిలో ఈ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఏంటంటే పూర్ణాలు వేసుకున్నప్పుడు పూర్ణాలకి పిండి అంటుకొని ఉంటుంది. స్టెప్ 2, పూర్ణం కోసం ఒక గిన్నెలో 1 కప్పు శనగపప్పు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ పెట్టుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే డ్రైన్ చేసేసుకోండి. ఉడికిన పప్పుని పప్పు గిద్దెతో కూడా ఇట్లా మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలి, లేదా మీరు మిక్సీలో అన్నా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్నట్టు మెత్తగా అయిపోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 3/4 కప్పు బెల్లాన్ని తీసుకొని తురుముకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అని అంటే మీ టేస్ట్కి తగ్గ ఒక 2 to 3 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి బెల్లాన్ని.
లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం పప్పు అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లంలో ఉన్న చెమ్మంతా పోయేంత వరకు కలుపుకోవాలి. ఎవ్రీ 5 to 10 minutesకి కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూనే ఉండాలి, అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 3 యాలక్కాయలని బాగా మెత్తగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం స్ట్రిప్ చేసుకుంటూ ఉండాలి. మీద తూలుతూ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకొని స్ట్రిప్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 2 tablespoon గీ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి పూర్ణాలు రౌండ్గా వస్తాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్లో సోడా ఉప్పు అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. లడ్డూలా చుట్టుకున్న పూర్ణాన్ని ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో డిప్ చేసుకొని మొత్తం అంతా కోట్ అయిన విధంగా పిండితో కవర్ చేసి పూర్ణం బూరెలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఓవర్ హీట్ అవ్వకూడదు, అలా అని లెస్ హీట్లో కూడా ఉండకూడదు. ఆయిల్ మీడియంలో ఉంటే పూర్ణం బూరెలు లోపల మంచిగా ఉడుకుతుంది. తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ బట్టి పూర్ణం బూరెలు 4 కానీ 5 కానీ ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పైన కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 sides కూడా మనకి బ్రౌన్ షేడ్లో రావాలి. అప్పుడు మన పూర్ణం బూరెలు మంచిగా ఎగుతాయి. రోజంతా కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉన్న క్రిస్పీ పూర్ణం బూరెలు రెడీ. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. పిల్లల దగ్గర నుంచి అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళ వరకు కూడా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మూడో నైవేద్యం వచ్చేసి గారెలు. దీన్నే వడ అని కూడా అంటాం మనం. గారెలు చేయడానికి పర్టికులర్ గా కొలత అంటూ ఏముండదండి. ఇక్కడ మీకు నచ్చిన క్వాంటిటీతో మినపప్పుని 6 గంటల వరకు నానబెట్టుకొని పప్పును శుభ్రంగా వాష్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. పిండి కొంచెం తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా గారె షేప్ లో చేసుకొని మరుగుతున్న నూనెలో వేసుకొని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేసుకున్న నూనె బట్టి 2 గాని 3 గాని గారెలు వేసుకొని వేయించుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. అంతేనండి. స్లోగా ప్రాసెస్ ని మిగతా పిండికి కూడా రిపీట్ చేయండి. మూడో నైవేద్యం గారెలు కూడా రెడీ అయిపోయినాయండి. నాలుగో నైవేద్యం వచ్చేసి పులిహోర అండి. చింతపండుతో చేస్తాం. ఇక్కడ చింతపండు వచ్చేసి నేను ఈ సైజ్ చింతపండు తీసుకుంటున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ముందుగా బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత పల్ప్ ని చింతపండు గుజ్జుని ఇలా సపరేట్ చేసుకోండి. కుక్ చేసుకున్న అన్నాన్ని కుక్కర్ లో నుంచి తీసి ఇలా చల్లారి పెట్టుకోండి. అన్నం ఇలా పొడి పొడిగా రావాలంటే అన్నం వండేటప్పుడు కొంచెం ఆయిల్ గాని కొంచెం నెయ్యి గాని యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు అలానే అల్లం
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి అలానే కొంచెం నూనె యాడ్ చేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత వేసిన పప్పులు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి, జీడిపప్పు అలానే కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. కరివేపాకు చిటిపట్లు ఆడిన తర్వాత ఇంగువ, అల్లం అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు వేగేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత పసుపు అలానే టేస్ట్ తగినంత సాల్ట్, ముందుగా ఉడకపెట్టుకొని పల్ప్ తీసుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకొని చింతపండులో నుంచి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత చల్లారి పెట్టుకున్న అన్నాన్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని చింతపండు పులుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. 5వ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి బూరెలు. అమ్మవారికి బూరెలు అంటే చాలా ఇష్టమండి. రవ్వ కేసరి బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మినపగుళ్ళని వాటర్ వేసుకొని 4 గంటల వరకు పప్పుని నానబెట్టుకోవాలి. మరో గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినప్పప్పుని వాటర్ ఏమి వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ గ్లాస్ కొలత మీ ఇష్టం. ఏ సైజుతో గ్లాస్ తీసుకుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అదే గ్లాస్తో తీసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బియ్యం బ్యాటర్లో 1 కప్పు బెల్లాన్ని తురుముకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మినప్పప్పుని గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఈ థిక్నెస్ ఉండాలి. ఈ థిక్నెస్ ఉంటే మనకు పూర్ణానికి మంచిగా కోట్ అవుతుంది. ఇప్పుడు పూర్ణాల స్టఫింగ్ కోసం లోపల కేసరి తయారు చేద్దాం. ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత 1 కప్పు రవ్వ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ ఒకేసారి యాడ్ చేస్తే ఏంటంటే ఉండలు ఉండలుగా కట్టేస్తుంది కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి రవ్వ ఉడికేంత వరకు. రవ్వలో వాటర్ కన్సిస్టెన్సీ అంతా అయిపోయిన తర్వాత 1 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ తీసుకున్నాను. మీకు కావాలంటే బెల్లం కూడా తీసుకోవచ్చు, జాగరీ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ముందుగా దంచి పెట్టుకున్న 3 యాలక్కాయల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ థిక్నెస్ వస్తే మనకు ఉండలు అన్నవి పర్ఫెక్ట్ గా రౌండ్ గా వస్తాయి. చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా చిన్నగా ఉండలు చేసుకోవాలి. పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో కొంచెం సోడా ఉప్పు, సాల్ట్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కలుపుకున్న బ్యాటర్లో లడ్డూలా చుట్టుకున్న పూర్ణాన్ని ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో డిప్ చేసుకొని మొత్తం అంతా కోట్ అయ్యే విధంగా పిండితో కవర్ చేసి పూర్ణం బూరెలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే ఆయిల్ కూడా ఓవర్ హీట్ అవ్వకూడదు. ఆయిల్ మీడియం హీట్లో ఉంటే పూర్ణం బూరెలు లోపల మంచిగా ఉడుకుతుంది లేదా పచ్చిగా ఉంటుంది. తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ బట్టి బూరెలు 4 కానీ 5 కానీ ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైన క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో క్రిస్పీగాను రౌండ్గాను రోజంతా కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉన్న రవ్వ కేసరి బూరెలు రెడీ అయ్యాయండి. పిల్లల దగ్గర నుంచి అప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళంత వరకు కూడా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చిన్న మిస్టేక్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ రెసిపీ. ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. 6th రెసిపీ వచ్చేసి బెల్లం గారెలు. బెల్లం ఇలా చూపిస్తున్న విధంగా తురుముకొని బెల్లాన్ని బౌల్లోకి తీసుకొని యాలకుల పొడి
అలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లేత తీగ పాకం వచ్చేంత వరకు మరగపెట్టుకోవాలి. పాకం ఇలా వస్తే సరిపోతుందండి. ఈ విధంగా పాకం వేడిగానే ఉండాలి, సిమ్ లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పిండితో ఇలా గారెలు ఒక్కొక్కటిగా వేసుకోండి. రెండు వైపులా ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు గారెల్ని వేయించుకోవాలి. గారెల్ని ఇలా బయటకు తీయంగానే పాకంలోకి వేసేసుకోవాలి. అంతేనండి, బెల్లం గారెలు కూడా రెడీ అయిపోయాయండి. ఏడో నైవేద్యం వచ్చేసి వడపప్పు, బెల్లం. ముందుగా పెసరపప్పుని తీసుకొని శుభ్రం చేసుకొని ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకొని గంట వరకు నానబెట్టుకోండి. అంతేనండి, కొంచెం చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే వడపప్పు బెల్లం రెడీ. ఎనిమిదో నైవేద్యం సలిమిడి. సలిమిడి చేసుకోవడం చాలా ఈజీ. కొంచెం బియ్యం పిండి అలానే కొంచెం తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే లూజ్ అయిపోతుందండి, జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోండి. లాస్ట్ వన్, తొమ్మిదో నైవేద్యం పానకం. మిరియాలు, ఇలాచి, సొంటి యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా పౌడర్ లా అయితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దంచి పెట్టుకున్న పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ పానకం రెసిపీ రెడీ అయిపోయిందండి. సింపుల్ గా ఈజీగా చేసుకునే ఈ 9 ప్రసాదాలు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం కిచెన్ క్రేవింగ్స్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.